హాయ్ అండి. సైకాలజీలో ఇంపార్టెంట్ అయిన ఇంకో టాపిక్ వికాస సూత్రాలు. వికాస సూత్రాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది ఎగ్జాంపుల్స్ కానీ టెట్లో ఉన్నవి రాశాను, కొన్ని చూపిస్తాను కూడా. వికాసం సూత్రాలు మొత్తం 10 ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాము. ఫస్ట్ది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. పెరుగుదల వికాసం అన్ని దశలలో, ఇక్కడ చూడండి, పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. పెరుగుదల వికాసం అనేటివి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండవని అర్థం. దీని అర్థము, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఒకరు చేసిన విధంగా ఇంకొకరు చేయరు. కొంతమంది ముందు నెలల్లోనే చేయగలరు, లేకుంటే కొంతమంది ఎక్కువ సంవత్సరాల తర్వాత చేయగలరు ఒక పనిని. ఆ విధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇక్కడ చూడండి, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఇక్కడ చూడు, పెరుగుదల వికాసం అన్ని దశలలో, దిశ అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఈడ వికాసం అనేది ఓన్లీ వికాసం, ఇక్కడ పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం మాత్రం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసాలు అనేవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయని అర్థము. వికాసం ఒక పరస్పర చర్య. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు అంటే, ప్రాకృతీకరణ అంటే ఊహించడం లేదా అంచనా వేయడం. 9, వికాసం సంచితమైంది. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. దీనిలా కూడా అడగచ్చు, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది మనకి వికాస సూత్రాల్లో ఉండేది. కాకపోతే మనల్ని బిట్ అడిగేటప్పుడు వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుందని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ అడుగుతారు. ఎలా అడుగుతారంటే, ఈ టాపిక్స్లో మనకి ఇప్పుడు చెప్పినట్ల సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా ఉండేదాన్ని నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది, ఇది కరెక్టా కాదా అని అడుగుతారు. టెట్లో అలాంటిది ఒకటి అడిగారు. చూడండి, ఇక్కడ వికాస సూత్రాల ప్రకారం క్రింది వారిలో సరికానిది వికాసాన్ని ప్రాకృతీకరించగలం. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. చూడండి, వికాసాన్ని ప్రాకృతీకరించగలం, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చని చూసాం కదా. ఇక్కడ ఇది కరెక్టు. ఫస్ట్ది కరెక్టు. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా, దశ పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఇక్కడ ఏమన్నారు, వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది అన్నారు, కాబట్టి ఇది రాంగు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని మనము చెప్పుకున్నాం కదా. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది కరెక్టు. వికాసం 4th వన్ మళ్ళా, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఇది కరెక్టు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కూడా కరెక్టే కదా. మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇప్పుడు చూడండి, వికాస సూత్రాలు కానీ ఎంత ఇంపార్టెంటో ఈ 10 గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎట్లయినా అడగచ్చు మనల్ని. ఇదే ఎగ్జాంపుల్ మనకి టెట్లో వచ్చింది, అందులో చూపించమంటే దీని గురించి ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది ఏపీ టెట్లో 6వ తేదీ 10వ నెల 2024లో వచ్చింది. చూడండి, వికాస సూత్రాల ప్రకారం క్రింది వారిలో సరికానిది. నేను ఇదే రాశాను అక్కడ బుక్లో. వికాసాన్ని ప్రాకృతించగల వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది, ఇది రాంగ్ అని చెప్పాను కదా. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కాబట్టి మనం ఈ 10 సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎలా అయినా అడగచ్చు బిట్టుని. ఇంకొకటి చూపిస్తాను చూడండి. కాబట్టి వికాస సూత్రాలు అన్ని 10 సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అని ఉంది కదా, దీని గురించి తెలుసుకుందాం. కొన్ని టెట్లో వీటి గురించి ప్రశ్నలు వచ్చాయి కదా, అవి కానీ చూద్దాము. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది గురించి మనం తెలుసుకుందాం. ఇది అకాడమిక్ బుక్లోది.
ఈ అకాడమిక్ బుక్లోని బాగున్నాయి, చూసుకోండి. అకాడమిక్ బుక్లోనే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవిత కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యి జీవిత కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ ఉండేదాన్ని వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. సెకండ్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఖచ్చితమైన నమూనా అంటే చూడండి, తిన్నగా క్రమబద్ధంగా సాగుతుంది, అంటే ఒక వరుస క్రమంలో సాగుతుంది. ఒక జాతికి చెందిన వివిధ జీవుల వికాసం వేగంలో తేడాలు ఉన్నప్పటికీ వాటన్నింటిలో అది ఒక ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. ఉదాహరణకు చూడండి, మనిషిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణలకు తర్వాత ఇంకా సంక్లిష్టమైన భాష నైపుణ్య అభివృద్ధి వైపు సాగుతుంది. అంటే మనిషి ఫస్ట్ ముద్దు పలుకులు స్టార్ట్ చేస్తాడు, తర్వాత సంభాషణ స్టార్ట్ చేస్తాడు, తర్వాత సంక్లిష్టమైన పదాలు, సంక్లిష్టమైన భాష నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి చేసుకోగలుగుతాడు. ఏ సూత్రంలో అంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే భాష, ముద్దు పలుకులను పెట్టుకోండి. భాష అని పెట్టుకున్నా కానీ దీన్ని ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే ఉదాహరణనే టెట్లో అడిగారు, అందుకే చెప్తున్నాను. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అన్నప్పుడు భాష అనేది కీ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. నేనైతే భాష, ముద్దు పలుకులు అని కీ పాయింట్ లాగా రాసుకున్నాను. నెక్స్ట్ థర్డ్, పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. అన్ని దశలలో మనం ఒకటి ఎగ్జాంపుల్ చూసాం టెట్లో, ఇదే చూడండి రాంగ్ ఇచ్చిండేది. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. చూడండి, వికాసం నిరంతరంగా కొనసాగినప్పటికీ బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువుల వికాసం ఎక్కువ వేగవంతంగా ఉంటుంది. చూడండి, మనం వికాసం నిరంతరం కొనసాగుతుందని నేర్చుకున్నాము. కాకపోతే బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులు అంటే అప్పుడు పుట్టిన నవజాత శిశువు ఎంతవరకు 0 నుంచి 2 వారాల వరకు నవజాత శిశువు అంటాం కదా. ఆ నవజాత శిశువుల వికాసం ఎక్కువ వేగవంతంగా ఉంటుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఇది ఏ సూత్రం అంటే పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అనే దానికి ఇది. ఓకేనా. నెక్స్ట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది చూడండి. వికాసంలో ఒకే నమూనాలో సాగినప్పటికీ, ఒకే నమూనా అంటే ఏమైనా గుర్తుపెట్టుకోమన్నా, భాష అంటే ముద్దు పలకల నుంచి స్టార్ట్ అయ్యి భాష ప్రావీణ్యం పొంది సంక్లిష్టమైన భాషగానే మాట్లాడగలని ఖచ్చితమైన నమూనాలు నేర్చుకున్నాం మనము. వికాసం ఒక నమూనాలో సాగినప్పటికీ వికాసం అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో సాగదు. చూడండి, ఉదాహరణ ఇచ్చినాడు. ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తే వేరొక శిశువు 6 నెలల్లో పాకవచ్చు. ఇదే విధమైన భేదాలు మన మానసిక, సాంఘిక, ఇతర వికాసాల్లో కూడా ఉండొచ్చు. అంటే మన చలనాల్లో మాత్రమే కాకుండా మానసిక, సాంఘిక, ఇతర వికాసాల్లో కూడా ఇలా వైయక్తిక భేదాలు ఉంటాయని దీని అర్థము. ఈ వైయక్తిక భేదాల నుంచి టెట్లో ఒకటి అడిగారు, దాన్ని మీకు చూపిస్తాను. చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా, దానికి టెట్లో వచ్చిన బిట్టు చూపిస్తాను. సరళ అనే విద్యార్థి గణితంలో వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలడు. చూడండి, సరళ 6 సంవత్సరాల్లో వ్యవకలనం చేయగలుగుతుందంట, చరణ్ మాత్రం 4 సంవత్సరాల్లోనే చేయగలుగుతున్నాడంట. దీనికి చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని. 4 నెలల్లో పాకుతాడు ఒక బేబీ, ఇంకో బేబీ 6 నెలల్లో పాకవచ్చు. అంటే దానికి ఏ సూత్రం వర్తిస్తుందంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు టెట్లో, చూడండి ఒకసారి. నెక్స్ట్ 5 చూడండి. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఖచ్చితమైన దిశ, నమూనా ఉన్నాయి. మరి దిశ, దశ ఉన్నాయి, ఖచ్చితమైన నమూనా
దిశ ఉన్నాయి. ఖచ్చితమైన నమూనా అంటే ఏమని చెప్పినా భాష అని చెప్పినాను. ఖచ్చితమైన దిశ అంటే ఇప్పుడు చూద్దాము. దీనిలో 2 ఉపసూత్రాలు ఉన్నాయి, 2 టాపిక్స్ ఉన్నాయంట దీంట్లో. చూద్దాం ఏంటివో. మొదటిది శిరపాదాభిముఖ సూత్రము. రెండవది చూడండి ఇక్కడ సమీప దూరస్థ దశ. ఫస్ట్ శిరపాదాభిముఖ సూత్రం చూద్దాము. అంటే ఏమిటో, అంటే వికాసం అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి, ఇది ఇంపార్టెంట్ అండి, శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది. అంటే మన తల నుంచి పాదాభిముఖంగా, అంటే తల నుంచి కిందికి ఆ వికాసం అనేది సాగుతుందంట. శిశువు మొదట తన తలను నిలిపిన తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం ప్రారంభిస్తాడంట. దేనికి ఎగ్జాంపుల్ అంటే వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. అందులోనూ ఫస్ట్ సూత్రం మొదటి శిరపాదాభిముఖ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండవ చూద్దాము. సమీప దూరస్థ దిశ అంటే మొదటి శిశువు పెద్ద కండరాలపై అదుపు వస్తుంది, ఆ తర్వాత చిన్న కండరాలపై. ఫస్ట్ పెద్ద కండరాలు నుంచి చిన్న కండరాలకు పై అదుపు వస్తుందని, అంటే పెద్ద కండరాల నుంచి చిన్న కండరాల వైపు వెళ్తుందన్నమాట వికాసం అనేది. ఉదాహరణ చూడండి. ముందుగా శిశువు భుజము కండరాలు, తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్ళపై అదుపు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ముందుగా శిశువు భుజం కండరాల తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్ళపై అదుపు చేయడం ఏ దశలో చేస్తారంటే సమీప దూరస్థ దిశలో. ఓకేనా. నెక్స్ట్ ఇది సమీప దూరస్థ దిశ గురించి మొన్న టెట్లో 20వ తేదీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగారు. ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో పెద్ద కండరాలపై అదుపు వస్తుంది, తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది, ఈ వికాస సూత్రాల్లో ఏది అని అడిగారు. ఇది అంత ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి, ఇది అది అని కాదు. వికాస సూత్రాలు అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి చూసుకోవాలని వెళ్ళాల్సిందే. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఒకదానికొకటి సంబంధంగా కొనసాగుతాయి. అదే చూద్దామండి. వ్యక్తిలోని వివిధ భాగాలు అంశాల వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. వివిధ భాగాలు అంశాల వికాసం ఏమవుతాయంట, ఒకటి పరస్పర సంబంధంగా కొనసాగుతాయంట. అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వంటి వికాసాలు ఒకటిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకుంటే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వికాసాలు పరస్పర సంబంధంగా ఏమేమి ఉంటాయంటే మన శరీరము, మానసిక మన మనస్సు, సాంఘిక, నైతిక, ఉద్వేగ, ఈ 5 గుర్తుపెట్టుకోండి. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వంటివి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఒకదానిపై ఆధారపడి ఉంటాయి. ఇది చెప్తున్నాం కదా. ఉదాహరణకు సాధారణంగా మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉండడం గమనించవచ్చు. మీరు చూసింటారు ఆల్రెడీ. మానసిక వికాసం సరిగా లేని పిల్లవాడు సరిగా జనంలో ఎలా మాట్లాడి తెలీదు, తనకి నైతిక వికాసం కానీ ఎలా ఉండాలి, నేను ఎలా చేయాలి అనేది కానీ ఆ అబ్బాయికి ఉండదన్నమాట. ఎందుకంటే తన మానసికం సరిగా లేదు కాబట్టి. దీన్ని పరస్పర సంబంధంగా కొనసాగడం అని కూడా మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ వికాసం ఒక పరస్పర చర్య. దీంట్లో చూడండి. వ్యక్తిలో సహజంగా ఉన్న సామర్థ్యాలు పరిసరాలలో ఉన్న కారకాల మధ్య, తనలో ఉన్న సహజ సామర్థ్యాలు అంట పరిసరాల్లో ఉన్న కారకాల మధ్య సాగుతుంది. వికాసం పరస్పర చర్య వల్ల వికాసం జరుగుతుంది. ఏ దశలోనైనా వ్యక్తి అనువంశికత వల్ల ఉన్న సామర్థ్యాలు, వాటి ఆధారంగా అతడు పరిసరాలతో జరుగుతున్న ప్రతిచర్యల వలనే ఆ వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణం జరుగుతుంది. వికాసం ఒక పరస్పర చర్య అంటే తన సామర్థ్యాలు, పరిసరాలను గుర్తుపెట్టుకోండి. పరిసరాలలో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుర్తీకరించవచ్చు, అంటే ఊహించవచ్చు, అంచనా వేయచ్చు అని చెప్పాను కదా. శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా శిశువు ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఉదాహరణకు అంటే ఇప్పుడు ఉండే తన వేగం ఆధారంగా ఫ్యూచర్లో
ఎలా ఉంటాడో తన వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడు అనేది మనం అంచనా వేయచ్చు అనమాట, ఊహించవచ్చు. ఉదాహరణకు 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడు దాదాపు ఎంత ఎత్తు ఎదగవచ్చు అనేది అంచనా వేసి చెప్పవచ్చు. ఇదే విధంగా మానసిక వికాసాన్ని కూడా అంచనా వేయచ్చు. అంచనా వేయచ్చు, మానసిక వికాసాన్ని కానీ అంచనా వేయచ్చు. ఏమిట్లో అంటే వికాసాన్ని ప్రాగుర్తీకరించవచ్చు అనే సూత్రంలో. దానికి ఒక టెట్లో కానీ ఒక బిట్ వచ్చింది, అది చూద్దాము. చూడండి ఎట్లా వచ్చింది. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తుని రంగా అంచనా వేశాడు. చూడండి నెక్స్ట్ వన్ సెకండ్ రిపీట్ చేస్తాను. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తుని రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం అని ఇచ్చాడు. చూడండి, వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుందా? అదే దీనికి కరెక్ట్ కాదు కదా. వికాసం సంచితమైంది, ఇది కూడా కాదు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగును, ఇది కూడా కాదు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వికాసంను ప్రాగుర్తీకరించవచ్చు. మీరు గమనించారా, సేమ్ బుక్లో ఏ ఎగ్జాంపుల్ ఉందో ఆ ఎగ్జాంపుల్ని మనకి క్వశ్చన్గా ఫ్రేమ్ చేశారు. చూడు, ఈ రాజును రంగా ఒకటి యాడ్ చేశాడు. చూడండి ఇంకోసారి బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ కానీ మనం విడిచిపెట్టకూడదు. బుక్లో ఉండేటివి ఎక్కువ అడిగే అవకాశంగానే ఉంది. ఉదాహరణకు 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడి వయసు సేమ్ టెట్లో కానీ అదే అడిగారు. చూడండి, 2 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో ఎత్తుని అంచనా వేయడం సేమ్ అదే కదా. అందుకే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ అసలు మిస్ కాకూడదు. వికాసం సంచితమైందంటే ఏం లేదండి, శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు కనిపిస్తాయి, కానీ అవి హఠాత్తుగా జరిగినవి కాదు. దానికి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. చూడండి, ఉదాహరణకు శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు మనకి కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్లీనంగా మార్పు చెందుతూ హఠాత్తుగా ఈ మార్పుల ఫలితాన్ని మనం గమనిస్తాం. ఇలా మనలో జరిగే ప్రతి మార్పు పెరుగుదల అనుభవాల పరిణామమే. చూడండి, మనం వికాసం సంచితమైందంటే మనం ఏదైనా కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు కనిపిస్తాయి, కానీ అవి మన మనసులో అంతర్లీనంగా ఎన్నో మార్పులు జరిగి అది బయటకు వస్తుంది. ఉదాహరణకు చూడండి, శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ హఠాత్తుగా ఆ మార్పుల ఫలితాన్ని మనం గమనిస్తాం. అంటే పైన ఫలితం మాత్రమే చూస్తాం, లోపల అంతర్లీనంగా ఎన్నో మార్పులు జరుగుతాయి అనేది దీని ఉద్దేశం. వికాసం సంచితమైందనే దానికి ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని, శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ హఠాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది ఏ వికాస సూత్రం అని అడుగుతారు. వికాసం సంచితమైంది. నెక్స్ట్, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నేను ఫస్ట్లో చెప్పాను కదా, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశకు సాగుతుంది. ఇలా జంబుల్ చేసి కానీ అడగవచ్చు. ఇలా అడిగారు కూడా ఒక ఎగ్జాంపుల్, నేను అది గుర్తుపెట్టుకున్నాను కానీ ఇప్పుడు చూపించలేదు. వ్యక్తి ఏ రకమైన వికాసాన్ని అయినా మనం పరిశీలించినట్లయితే అది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందని అవగాహన అవుతుంది. ఉదాహరణకు, శిశువు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవాలనుకుంటే మొదట మొత్తం చెయ్యి ఉపయోగిస్తాడు. ఒక వస్తువు పట్టుకోవాలని పిల్లలు అంతా మొత్తం చెయ్యి ఇలా పట్టుకుంటారు, తర్వాత చేతి వేళ్ళతో పట్టుకుంటాడు. అంటే మొత్తం ఒక ఫస్ట్లో వస్తువుని మొత్తం చేతితో పట్టుకుంటాడు, తర్వాత చేతి వేళ్ళతోనే పట్టుకుంటాడు. ఇంకా సూక్ష్మమైన చర్యలు అంటే పెన్సిల్ని పట్టుకొని రాయడం అనేది ఇంకా తర్వాత దశలో జరుగుతుంది.
ఇలా జరిగేదాన్ని ఏ వికాస సూత్రంలో చూస్తామంటే వికాస సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనే వికాస సూత్రంలో చూస్తాము. ఈ 10 చాలా ఇంపార్టెంట్. ప్రతి డిఎస్సిలో టెట్లో వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఈ వికాస సూత్రాలు చూసుకోవాలి, ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఎక్కడ ఒక బిట్ కానీ మిస్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.